టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే రష్మిక మందాన అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి పేర్లు మారుమవుతూ ఉంటాయి. సో మీడియా వాళ్ళు కూడా వాళ్ళిద్దరి గురించి ఎప్పటి నుండో చాలా రోజుల నుంచి కూడా వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి పెళ్లి చేసుకోబోతున్నారు, లవ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే విషయాలు కూడా మీరు చూసే ఉంటారనమాట. సీక్రెట్ ట్రిప్స్ వేయడము, మళ్ళీ దొరికిపోవడము. సో ఈ విధంగా అయితే వాళ్ళైతే చేస్తూ ఉండడం పట్ల మీడియా వాళ్ళందరూ కూడా చాలా రకరకాలుగా రాస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకు ఈ ఫిబ్రవరిలో పెళ్లి జరగబోతుంది, ఫిబ్రవరి 2 లేకపోతే ఫిబ్రవరి 14 లవర్స్ డే రోజున వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేది అయితే బాగా అయితే వార్తలు అయితే వచ్చాయన్నమాట. కానీ ప్రజెంట్ అయితే తనైతే సినిమాలతో బిజీగా ఉన్నాడు అనమాట. మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీతో కొంతవరకు బిజీగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. సో గీతా గోవిందం సినిమా మంచి హిట్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన అయితే చాలా మంచిగా రిలేషన్ పెరిగింది. దాని తర్వాత అది లవ్గా మారిందని అంటూ సోషల్ మీడియాలో బాగా అయితే ప్రచారం జరుగుతుందన్నమాట. సో ఇక ఈ విషయం పక్కన పెడితే దీనికి తను నిన్న ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే తెలియజేశారనమాట. అలాంటివి ఏమీ లేవు, ప్లీజ్ దయచేసి అవన్నీ నమ్మకండి. సో నేనేంటంటే నాకు రష్మికకి చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఉంది అనేసి. ఇప్పటి నుండి కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి కూడా వాళ్ళైతే మీడియాలో రాస్తున్నారు, నాకు ఈ ఇయర్ అయినా పెళ్ళవుతుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ పెళ్ళవుతుంది, లేకపోతే నెక్స్ట్ ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్. సో ఈ విధంగా అయితే వాళ్ళు రాస్తున్నారు. నన్ను ఖాళీగా ఉండే మార్గమే లేదు, ఖచ్చితంగా వాళ్ళు నన్నే తీసుకొచ్చి ఎక్కడన్నా పట్టుకొని తీసుకొచ్చి మరీ పెళ్లి చేసే విధంగా ఉన్నారు. సో అదంతా ఎవరు నమ్మకండి, అదేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేనే ఇస్తాను తప్ప ఇవంతా ఫేక్ న్యూస్, అది ఎవరు నమ్మకండి అంటూ తనైతే మీడియా ముందర తనైతే రివీల్ చేశారనమాట. అయినా సరే చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన విధానం కూడా సీక్రెట్ అంటే దీపావళి సీక్రెట్ టాస్క్లు, సీక్రెట్ టూర్కి వెళ్ళడము, సో అక్కడ బ్యాక్గ్రౌండ్లో విజయ్ దేవరకొండ వాయిస్ రావడము. సో ఈ విధంగా అయితే వాళ్ళు చాలాసార్లు దొరికిపోయారనమాట. ఈవెన్ రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండ అంటే కొంతవరకు తన మక్కువ చూపించడము, ఇవన్నీ కూడా సోషల్ మీడియాని పసిగట్టి అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు. ఆ విధంగా ఎట్టకేలకు విజయ్ దేవరకొండ దానికి నిన్న తనైతే ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది, అదంతా ఫేక్ న్యూస్ అనేసి. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.